Hi students, I am your Babaji sir. So already last class, last రెండు వీడియోలో రెండు name reaction discuss చేసాం. సో ఈ వీడియోలో వేరే name reaction discuss చేద్దాం. So that reaction is Shapiro reaction. Shapiro reaction. Again Shapiro reaction ఏం చేస్తుందంటే దాని సెలెక్టివ్ రియాక్టెంట్ తీసుకుంటుంది, రియేజెంట్ తీసుకుంటుంది, దాని రెస్పెక్టివ్ ప్రోడక్ట్ వస్తుంది. అదే వీడియో ఏమంటాడు సార్ అంటే Shapiro reaction అంటే when the carbonyl compounds is react with some selective reagent to form an alkenes. సో ఇక్కడ మనం రియేజెంట్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ 3 రియేజెంట్స్ వాడతాడు. ఫస్ట్ రియేజెంట్స్ ఏంటంటే టొసైల్ హైడ్రజీన్. యాక్చువల్గా మనకి హైడ్రజీన్ అంటే ఫార్ములా ఎలా రాసుకుంటాం, NH2 రాసుకుంటాం. హైడ్రజీన్ అంటే టొసైల్ అనేది ఎలా రాసుకుంటాం, ఒక హైడ్రోజన్ ప్లస్ టొసైల్ రాస్తాం. టొసైల్ని మనం టీఎస్తో రిప్రజెంటేషన్ చేస్తాం. So the hydrogen is replaced by TS, that is tosyl hydrogen. The first reagent is tosyl hydrogen, NH2, NH and TS. Okay na, tosyl hydrogen. And రెండో reagent ఇక్కడ ఏం వాడతారు సార్ అంటే బ్యూటైల్ లిథియం. బ్యూటైల్ లిథియం అనేది ఏంటి సార్ అంటే స్ట్రాంగెస్ట్ బేస్ కింద యూజ్ అవుతుంది. లిథియం ప్లస్ కింద పోతే Bu మైనస్ కింద యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఫాలోడ్ బై H3O ప్లస్. ఈ మూడు రియేజెంట్స్ వాడుతూ కార్బనల్ కాంపౌండ్స్ని ఆల్కిన్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తుందంటే అర్థం ఏంటి సార్ మెకానిజమే. సో వాట్ ఈస్ Shapiro రియాక్షన్ అంటే ఏం చెప్తాం, when carbonyl compound is react with an selective reagents that is an tosyl hydrogen and n-butyl lithium and followed by H3O plus and acidic medium hydrolysis to get the respective alkene, right sir, alkene. సో ఒకసారి మనం మెకానిజం చూద్దాం. సో మెకానిజం అనేసరికి ఒక సెలెక్టివ్ ఈక్వేషన్ తీసుకోవాలి కదా, ఏంది ఈక్వేషన్ అంటే ఒక రియాక్టెంట్ తీసుకోవాలి కదా. రియాక్టెంట్ అంటే మళ్ళీ మనకు తెలిసిందే కార్బన్ కాంపౌండ్ కదా, సైక్లోహెక్సానోన్ తీసుకోవాలి. ఎందుకు రిపీటెడ్గా ఇది తీసుకుంటాం అంటే మీకు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి రియాక్షన్లో ఇది మనం తీసుకుంటే అన్నింటిలో ఇది ఉంటుంది కదా అని చిన్న ఈజీ కోసం అంతే, అంతకు మించి ఇంకేలే. ఇప్పుడు దీన్ని ఏం చేసాం సార్ అంటే ఆ 3 రియేజెంట్లు వేయాలి. ఏంటి రియేజెంట్, సో టొసైల్ హైడ్రోజన్ వేయాలి, NH and TS. సెకండ్ వన్ అంటే బ్యూటైల్ లిథియం. అయితే ఇక్కడ బ్యూటైల్ లిథియం ఎక్సెస్ ఆఫ్ అమౌంట్లో తీసుకోవాలి, అంటే మోర్ దెన్ 1 అని, అంటే ఎంత పాసిబిలిటీ అంత చూసుకున్నాం. థర్డ్ వన్ ఏంటి సార్ అంటే స్పెషల్ బై H3O ప్లస్. ఓకే దాన్. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ రాసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, మెకానిజం ఫాలో అవ్వాలి, రైట్. మెకానిజం ఫస్ట్ సైక్లోహెక్సానోన్ తీసుకోండి. సైక్లోహెక్సానోన్ ఫస్ట్ రియేజెంట్ తీసుకుందాం. ఫస్ట్ రియేజెంట్ ప్లేయర్ ఏంటన్నాం, టొసైల్ హైడ్రోజన్ NH2 NHTS. ఇది మీకు చూడగానే ఏంటనిపిస్తుందంటే సార్ క్లియర్గా మనకి ఇది ఆల్రెడీ చాలాసార్లు సందర్భంలో కండెన్సేషన్ రియాక్షన్ ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా నేర్చుకున్నాం చాలాసార్లు. సో H2O బయటకు పోయింది. H2O బయటకు పోతే ఏమైంది, రింగ్ మీద ఏమి పోయింది, డబుల్ బాండ్కి N వల్ల NH అండ్ TS. ఓన్లీ ఇది ఈ రియాక్టెంట్ చూసి ప్రోడక్ట్ రాసుకోవడమే. దీన్ని ఏమంటాం సార్ అంటే హైడ్రోజన్ కార్బన్ కాంపౌండ్ రియాక్ట్ అయితే దాన్ని హైడ్రోజోన్ అంటాం. ఇది టొసైల్ హైడ్రోజన్ కాబట్టి దీని పేరు ఏమంటారు, టొసైల్ హైడ్రోజోన్. ఓకేనా. ఈ టొసైల్ హైడ్రోజోన్ నెక్స్ట్ ఏంది రియాక్ట్ అవుద్ది, బ్యూటైల్ లిథియం. బ్యూటైల్ లిథియం అంటే అర్థం ఏంటి సార్, బ్యూటైల్ లిథియం అనగానే బ్యూటైల్ లిథియం ఎలా బ్రేక్ అవుతుంది, లిథియం ప్లస్ Bu మైనస్. లిథియం ప్లస్ మోర్ స్టేబుల్ కాబట్టి అది పక్కన పెట్టి బ్యూటైల్ Bu మైనస్ రియాక్ట్ అవుతుంది. Bu మైనస్ మళ్ళీ ఏం కావాలి, H ప్లస్ కావాలి. H ప్లస్ ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, ఇక్కడ H ప్లస్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఈ H ప్లస్ ఈ Bu మైనస్కి వెళ్ళి బ్యూటేన్ కింద బయటకు పోతుంది కదా. Bu మైనస్ H తీసుకొని ఏమవుతుంది, బ్యూటైల్ H తీస్తే బ్యూటేన్ బయటకు పోతుంది. సో ఇంకా మనకు మిగిలింది ఏంటి అక్కడ, అగైన్ మనకు 6 మెంబర్ రింగ్. ఒకసారి అది చూసి రాసుకోండి అంతే. 6 మెంబర్ రింగ్, N డబల్ బాండ్ N. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది సార్ అంటే H ప్లస్ పోయిందిగా, నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ TS. అగైన్ మళ్ళీ ఏం చేస్తాం, ఈ పొజిషన్ న్యూట్రల్ చేయాలి కదా. న్యూట్రల్ చేయాలంటే అర్థం ఏంటి, ఈ పర్టికులర్ పాయింట్ మనం పాలరైజ్ చేయండి. పాలరైజ్ చేస్తే మీకు ఏమవుతుంది, 6 మెంబర్ రింగ్, రైట్, సింగిల్ బాండ్ N. పాలరైజ్ చేయడం వల్ల ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. అంటే దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం చెక్ చేయాలి. అంటే ఎక్కడైతే రియాక్ట్ అవుతుందో ఆ పర్టికులర్ సరౌండింగ్లో స్టెబిలైజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏముంది, N డబల్ బాండ్ N TS కింద మారుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం ఛార్జ్ మిగులుతుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ మిగులుతుంది, రైట్. సో ఇప్పుడు మళ్ళీ టొసైల్ అనేది, ఈ టొసైల్ గ్రూప్ అనేది ఏంటి సార్, బెస్ట్ లివింగ్ గ్రూప్. అంటే ఇది ఎలా పోతుందంటే TS మైనస్ టొసైల్ మైనస్ కింద బయటకు పోతుంది. ఎప్పుడైతే టొసైల్ మైనస్ కింద బయటకు పోతుంది, TS బయటకు పోతుంది, నైట్రోజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది.
మన ఈ నెగిటివ్ ఛార్జ్ని ఏది స్టెబిలైజ్ చేస్తుంది అంటే ఇక్కడ Li ప్లస్ ఉంది కదా, Li ప్లస్ ఇక్కడ స్టెబిలైజ్ చేస్తుంది. అంటే Li ప్లస్ అనేది ఇక్కడ స్టెబిలైజ్ చేస్తుంది. అంటే టోటల్గా మనకు రింగ్ ఏమవుతుంది, రింగ్ ఈ రింగ్ దగ్గర పైన ఏమైంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. నెగిటివ్ ఛార్జ్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై లిథియం. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇక్కడ N డబుల్ బాండ్ N ఈ టీఎస్ మైనస్ బయటికి పోయింది కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ దగ్గరే వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, దెన్ ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుందో మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ చూడండి, ఇక్కడ కార్బన్కి నైట్రోజన్ ఉంది. కార్బన్కి నైట్రోజన్ ఉంది, కార్బన్ కన్నా నైట్రోజన్కి ఎలక్ట్రాన్ ఎక్కువ కాబట్టి అగైన్ ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసుకెళ్ళి ఎక్కడ పోతుంది, నైట్రోజన్ పోతుంది. నైట్రోజన్ దగ్గర ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి టోటల్గా ఏమైంది, N2 గ్యాస్ బయటికి పోయింది. N2 గ్యాస్ బయటికి పోతే ఇంకేం మిగులుతుందిరా, 6 మెంబర్ రింగ్, రైట్. ఈ 6 మెంబర్ రింగ్ దగ్గర ఏముంది, N2 బయటికి పోయింది కదా, ఓన్లీ ఫర్ లిథియము. లిథియం పక్కన మళ్ళీ ఏం చేస్తున్నాం సార్ మనం, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. సో ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ ఉందో అగైన్ మళ్ళీ బ్యూటల్ లిథియంతో ఎక్సెస్ ఆఫ్ అమౌంట్లో బ్యూటల్ లిథియంతో మళ్ళీ రియాక్ట్ చేయండి. ఈ బ్యూటల్ లిథియం అంటే మళ్ళీ అర్థం ఏంటి, లిథియం ప్లస్ Bu మైనస్. ఈ Bu మైనస్కి ఏం కావాలి, H ప్లస్ కావాలి. ఈ పక్కన చూడండి ఇక్కడ కార్బోక్యాటైన్ కదా, sp2 అంటే పక్కన ఆల్ఫా కార్బన్ ఉంటుంది, ఇక్కడ ఒక H ఉంటుంది, ఇక్కడ కూడా H ఉంటుంది, 2 H ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక H ప్లస్ బ్రేక్ చేసేయండి. ఇక్కడ H ప్లస్ చేస్తే ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్. ఈ H ప్లస్ ఈ Bu మైనస్తో మళ్ళీ అగైన్ ఏమవుతుంది, బ్యూటైన్ బయటికి పోయింది. ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి ఏమవుతుంది, 6 మెంబర్ రింగ్. ఆల్రెడీ లిథియం ఉన్నది, ఆ లిథియం ఇక్కడ పక్కన ప్లస్ మైనస్ కలిపి ఏమవుతుంది, బాండ్ ఫామ్ అవుతుంది. అగైన్ ఇంకేం చేస్తాం సార్, ఇంక లిథియమే కదా ఉంది. ఈ లిథియం ఎలా రీప్లేస్ చేస్తాం, థర్డ్ రియేజెంట్ వేయండి, H3O ప్లస్. H3O ప్లస్ వేస్తే ఈజీగా ఏమవుతుంది, లిథియం ఈజ్ రీప్లేస్డ్ బై హైడ్రోజన్. H3O ప్లస్ అంటే అర్థం ఏంటారు, H ప్లస్ H2O అంటే ఎసిడిక్ మీడియం హైడ్రోసిస్ చేయండి అని అర్థం. ఎసిడిక్ మీడియం H ప్లస్ డొనేట్ చేస్తుంది కదా, ఎందుకు డొనేట్ చేస్తుంది, లిథియం ప్లస్ కింద పోతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ డొనేట్ చేసిన H ప్లస్ న్యూట్రల్ చేస్తుంది. లిథియం H2O రియాక్ట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, లిథియం బయటకు పోదు కదా, లిథియం యాక్వస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. టోటల్గా ఏమవుతుంది సార్ అంటే 6 మెంబర్ రింగ్, లిథియం ఈజ్ రీప్లేస్డ్ బై H ప్లస్ అంటే అర్థమే డబుల్ బాండ్. దీన్ని ఏమంటారు సార్ అంటే ఆల్కీన్స్. ఓకే, అంటే మన ప్రోడక్ట్ ఏం చెప్పచ్చు చెప్పండి, ఇక్కడ ఇది కదా మన రియాక్షన్ ఏంటి, సైక్లోహెక్సనోన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సైక్లోహెక్సేన్. ఇక్కడ ప్రోడక్ట్ రాస్తాం. దిస్ ఈస్ ద సెప్రో రియాక్షన్. వాట్ ఈస్ సెప్రో రియాక్షన్ అంటే ఏం చెప్పచ్చు, వెన్ ద కార్బనల్ కాంపౌండ్ ఈజ్ రియాక్ట్ విత్ ఇన్ సెలెక్టివ్ రియేజెంట్స్, దే ఆర్ అంటే టొసైల్ హైడ్రోజన్ and butyl lithium and followed by acidic hydrolysis H3O plus to give in a respect to alkenes. Such reaction is called as Sepro reaction. మెకానిజం చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సైక్లోహెక్సనోన్. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే సార్ మ్యాచ్ రియాక్షన్ ఇదే వాడాము, అలాగే రాబిన్సన్ అనలైజేషన్ ఇదే వాడాము, సెప్రోలో కూడా ఇదే వాడదాం. దానివల్ల ఏమవుతుంది సార్ అంటే మీరు ఇంకా రియాక్టెంట్లు తీసుకోవడానికి ఆలోచించే అవసరం లేదు, అంటే ఏదైనా తీసుకోవచ్చు, కామన్గా ఉన్నది తీసుకుంటే అసలు కన్ఫ్యూజన్ ఉండదు. సో రియాజెన్స్ టొసైల్ హైడ్రోజన్ తీసుకున్నాను, టొసైల్ హైడ్రోజన్తో రియాక్ట్ చేసేటప్పుడు వాటర్, ఈ రియాక్షన్ మీకు ఈజీగా అర్థమైపోద్ది ఎందుకంటే చాలా సందర్భంలో చేసాం. సో దీని ఏమో టొసైల్ హైడ్రోజన్ అంటాం. ఈ టొసైల్ హైడ్రోజన్ మళ్ళీ ఏం చేస్తాం, బ్యూటైల్ లిథియంతో రియాక్ట్ చేస్తాము, Li ప్లస్ Bu మైనస్. Bu మైనస్ ఏం చేస్తాం, H ప్లస్ తీసుకుంది. సో బ్యూటైల్ హైడ్రోజన్ బ్యూటైన్ బయటికి పోయింది. సో ఈ రెస్పెక్ట్ టు యానియన్స్ వస్తుంది. అగైన్ ఇది న్యూట్రల్ చేయాలా, ఇది న్యూట్రల్ చేయాలంటే ఇది పాజిటివ్. ఎప్పుడైనా ఎడ్జెస్ అంటే ఛార్జ్ న్యూట్రల్ చేసేటట్టు చూసుకోవాలా, రైట్. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ కంపల్సరీగా రావాలి, అంతేగాని ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ నైట్రోజన్ ఇలా చూడకూడదు, ఎక్కడి నుంచి చూసి రావాలి. దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే దీన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకేనా, కన్వర్ట్ చేసేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఇక్కడ రాశాను, ఈ పాజిటివ్ నెగిటివ్కి బాండ్ రాశాను. మళ్ళీ ఇది ఏమంటే టొసైల్ అనేది బెస్ట్ లివింగ్ గ్రూప్ అంటే బయటికి పోదు టీఎస్ మైనస్ కింద. సో ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, మరి ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ని ఏం చేస్తాం, లిథియం ప్లస్తో స్టెబిలైజ్ చేస్తాం, లిథియం కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే తర్వాత లిథియంని వాటర్తో ఎస్టిక్ మీడియం వాటర్తో రియాక్ట్ అవ్వగానే ఈజీగా రీప్లేస్ చేసేవచ్చు. సో దట్ లిథియంతో స్టెబిలైజ్ చేస్తాను పాజిటివ్ ఛార్జ్ని. అప్పుడు ఈ రెండింటిలో బాండ్ ఏం చేస్తే కార్బన్ కన్నా నైట్రోజన్ కనెక్ట్ ఎక్కువ కాబట్టి N- ఇక్కడ N+ కాబట్టి N2 గ్యాస్ బయట తీస్తాను. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. కార్బోక్యాటైన్ sp2 కార్బన్, sp2 కార్బన్ అడ్జసెంట్లో ఉన్న పొజిషన్ ఆల్ఫా కార్బన్ అంట. ఇది ఆల్ఫా ఇది ఆల్ఫా, మనకు కన్వీనియంట్ లేదంటే అది ఈ ఆల్ఫా కార్బన్ ఉంది కాబట్టి ఈ ఆల్ఫా హైడ్రోజన్ 2 ఉంటాయి, ఒకటే హైలైట్ చేస్తాము H ప్లస్ నెగిటివ్ ఛార్జ్ కింద. H ప్లస్ అనేది ఏం చేస్తాం, మళ్ళీ బ్యూటైల్ లిథియంతో రియాక్ట్ చేస్తే మళ్ళీ H ప్లస్ బయటకు పోయింది, బ్యూటైన్ బయటకు పోతే అగైన్ మళ్ళీ
ఏమవుతుంది ఇక్కడ ఆ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్కి బాండ్ ఫామ్ అయింది. ఫైనల్ ఏం చేస్తాం, లిథియం రీప్లేస్ చేయాలి కాబట్టి స్టింగ్యూటర్ హైడ్రోలిసిస్ చేస్తే లిథియం రీప్లేస్ అయిపోతుంది. సో మనకి ఆల్కిన్స్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది సాప్రో రియాక్షన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఏం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మెకానిజం ఫాలో అవ్వండి. మెకానిజం ఫాలో అయితే ఏ నేమిడ్ రియాక్షన్ అని ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2-3 ఇప్పుడు ఆల్రెడీ 3 రియాక్షన్ నేర్చుకున్నాం. ఈ 3 రియాక్షన్ మెకానిజం, రియాజెంట్స్ యొక్క రోల్ మీరు అలవాటు అయిపోతే మిగతా రియాక్షన్ వస్తుంది. ఇంకా మిగతా అయితే ఏమున్నాయి, స్టార్ కీనమైన్ ఉంది, విట్టిగ్ ఉంది, అండ్ పిటిసి ఉంది, అండ్ అంపులాంగ్ రియాక్షన్ ఉంది. ఒక 4 రియాక్షన్స్ ఉన్నాయి. ఈ 4 కూడా ఈ 3 రియాక్షన్ లాగే. ఇలా అయితే ఈ యూనిట్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అలా నెక్స్ట్ యూనిట్ అంటే మీ ప్రాక్టీస్ బట్టి మీకు ఈ పేపర్ అనేది ఉంటుంది. అది ఈ పేపర్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంట్రెస్ట్ అంత బాగా వస్తుంది, కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ అంత బాగా వస్తుంది. ఓకేనా? సో ఏదైనా మళ్ళీ డౌట్ ఉంటే మన కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మీకు డౌట్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. యువర్స్ బాబాజీ.